ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా విజయవాడ నగరం అయితే నీట ముడిగిన పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు బుడమేరు పొంగటంతో ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ విజయవాడ వాసులు అయితే లబోదిబోమంటున్న పరిస్థితి. నిన్నటి వరకు కూడా ఇక్కడ ఊర్మిళ నగర్లో నీటి మట్టం తగ్గిన పరిస్థితి. కానీ నిన్న కురిసిన కొద్దిపాటి వర్షానికి ఈ రోజుకి 2 అడుగులు నీళ్లు పెరిగిన పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము ఊర్మిళ నగర్లోకి ప్రాంతంలోకి వెళ్తున్నాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఆర్టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం విజయవాడ ఊర్మిళ నగర్ నడి సెంటర్లో ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వర్షం పడి బుడమేరు గట్టు తెగి కూడా ఇప్పటికీ 5 రోజులు దాటిపోయినా కూడా ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది. సుమారు 3.5 అడుగులు లోతు నీళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. నిన్న వాటర్ ఫ్లో తగ్గింది, అదేవిధంగా లో తగ్గింది, కొద్దిగా పర్వాలేదు అనుకున్న ఇక్కడ జనాంగానికి మటుకి నిన్న కురిసిన కొద్దిపాటి వర్షానికి అదేవిధంగా బుడమేరులో మరోసారి వరద ఉధృతి వస్తుందని చెప్పి ఒక అనుమానంతో కూడా ఇక్కడ సుమారు 2 అడుగుల మేర వాటర్ ఫ్లో అయితే కూడా పెరిగింది. ఇక్కడ 3.5 అడుగుల లోతు అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు చెప్పండి. మొత్తం మునిపోయిందండి. అసలు ఏం కట్టు బట్టలతో వచ్చామండి. మీరు కొంచెం సాయం చేస్తే మంచిది. అసలు మొత్తం ఏమి లేవు అసలు. అమ్మాయి నిన్న నీళ్ళైతే పెరిగాయి. నిన్న తగ్గినాయి కదా, నిన్న తగ్గి మళ్ళీ ఇప్పుడు పెరిగాయి. పెరిగి మాట్లాడండి. ఎవరు మీకు భోజనాలు ఇవ్వడానికి ఎవరు రావట్లేదా? చెప్పండి. ఇస్తున్నారు, తినేవారం కాదండి, అది వస్తున్నాయి, పెడుతున్నారు, అన్నిటికన్నీ ఇస్తున్నారు, ఏం బాధ లేదు. మేమేం ఎవరు తింటారా, ఏం పులి పనికిరాని వస్తువులు ఎందుకండి, వైట్ రైస్ ఏదైనా పెడుతుంటే మంచిగా పెడితే తింటామండి. బాగా అన్నట్టుగా చేస్తే ఎవరు తింటారు? తినే వస్తువులు ఏదైనా కొంచెం తినేలాగా పెట్టాలి. ఎవరైనా సరే తినకోకుండా పారేసేకుండా పెట్టే కాడికి ఇంకెందుకు పెట్టడం ఎందుకు? కాదమ్మా, నిన్న సరుకులు కూడా వాళ్ళ నుంచి సరుకులు కూడా ఇస్తున్నారు. ఏమి మంచినీళ్ళ బాటలోను 4 పాల ప్యాకెట్లు ఇస్తే పసిపిల్లలతో ఉన్నాము. ఎలాగో ఎంత బాధపడుతున్నామో పడే వాళ్ళకి మాకు తెలిసింది బాధలు. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వారు కూడా సమస్యను తెలుసుకునే కోసం ఇక్కడికి వస్తున్నారు. దుప్పట్లు తెచ్చిండ్రు, అందరికి ఇవ్వాలి కదమ్మా, తలా ఒకటి అందరం కప్పుకోవాలిగా. ఇల్లు మునిగిపోయి ఉన్నాయి, మరి ఇచ్చిన వాళ్ళకే 4-3 ఇచ్చిండ్రు, ఈయన ఒక్కటి ఇయ్యలే. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మీరు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏమి? ఏమి ఇయ్యలే, మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చిపోయింది. పాల ప్యాకెట్ పెట్టుకున్నాం, పాల ప్యాకెట్ పాలు ఒక్కటే తాగితేనే కడుపు నిండుద్ది. చెప్తానండి, ఈ చెత్త క్లీన్ చేయాలి. కొద్దిగా వచ్చి చెత్త క్లీన్ చేస్తే కొద్దిగా ఇబ్బంది ఉండదు. దోమలు రాత్రి భయంకరంగా ఉన్నాయి, రాత్రి పూట పురుగులు పాములు అవి పైకి వస్తున్నాయి. అది చెత్త క్లీన్ చేస్తే చాలు. మాకు చెత్త క్లీన్ చేసి కొద్దిగా మొత్తం వాటర్ ఏదో విధంగా తోడిచ్చారనుకోండి, మాకు ఇబ్బంది ఉండదు. కాదండి, 2 రోజుల క్రితం నుంచి పారిశుద్ధ్య సిబ్బంది అయితే పూర్తిగా క్లీన్ చేస్తున్న పరిస్థితి. నిన్న ఎక్కువ మందిని కూడా అంటే ఇతర జిల్లా నుంచి కూడా రావడం కూడా జరిగింది, వాళ్ళు చేయట్లేదు. దాని గురించి కాదు, ఇది మొత్తం ఈ తేలుతున్నాయి చూసారా, మీరు చూపించండి విజిల్స్. అవి క్లీన్ చేసేస్తే మాకు ఈ వాటర్ ఏదో విధంగా వెళ్ళినా ఇది ఉంటుంది. అది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఇక్కడ నీటి నిల్వ పెరిగిపోవడంతో పాటు ఇక్కడ చెత్త చెదారం పెరిగిపోయి సమస్యలు అయితే ఉంటాయి. ఈ సమస్యల వల్ల కూడా మాకు పూర్తిగా దోమలు పెడతా ఉంది. ఈ దోమలు బెడదలు మేము తట్టుకోలేకున్న పరిస్థితి అని చెప్పేసి ఉన్నారు. ఇదిగో ఇక్కడ మొత్తానికి నిత్యావసరాలు వాళ్ళకి ఇళ్లలో నుంచి వచ్చిన సామాన్లు కూడా పూర్తిగా కూడా ఇక్కడ కొట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఇది పూర్తిగా అయితే ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఓ పక్క అధికార యంత్రాంగం వాళ్ళ సహాయ చర్యలు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగుతుంటే వారు భయపడుతున్నారు. ఇక్కడ స్థానికులు అయితే కూడా త్వరగా మా సమస్యను అయితే పరిష్కరించాలని ఇక్కడ పూర్తిగా ఈ వీధిలో చూస్తున్న పరిస్థితి అయితే చిన్నపిల్లలు అయితే ట్యూబుల మీద వస్తున్న పరిస్థితి. పూర్తిగా 3.5 అడుగులు లోతు ఉండటం వల్ల కూడా ఇక్కడ స్థానికులు అయితే తమ సమస్యను తమ గోడును వెళ్ళబోసుకునేదానికి ఇక్కడ కనీసం అమ్మ చెప్పండి, మీ సమస్యలు పరిష్కరించడం కోసం ఎవరన్నా ఇక్కడికి రావడం జరిగిందా? ఎవరు రాలా ఇప్పటికి, మేము లోపల ఉంటాము. మీకు ఫుడ్ అదే ఎంత అటు తెచ్చిస్తుండారులే, ఏమైనా వస్తే రోడ్డు మీదనే తీసుకుంటారు. మేము ఇవాళ వచ్చాము బయటకు, మరి ఏం చేసాము, ఫస్ట్ బెడ్లు ఉండరు. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఈ వాటర్? 5 రోజులు. నిన్నటికి వాళ్ళకి పెరిగింది,
2 అడుగులు పెరిగింది. ఇళ్ళలో పోయినాయి నీళ్లు, ఏం అర్థం అవట్లే మాకు. చూస్తున్నాం పూర్తిగా ఇళ్లలో ఉన్న చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు సైతం రోడ్ల మీద అయితే తచ్చాడుతున్న పరిస్థితి. పూర్తిగా ఖాళీ వాటర్ బాటిల్ తోటి చెత్త చెదారం ఎక్కడికక్కడికి పేరుపోయి నీళ్లు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంది. మొత్తానికైతే కూడా ఈ ఊర్మిళా నగర్ పరిస్థితి. ఈ ఊర్మిళా నగర్లో ఉన్న ఈ స్థానికులు అయితే తమ గోడును అయితే ఇప్పటికీ వెళ్ళబోసుకున్న పరిస్థితి. కేవలం సమయానికి ఆహారాన్ని అందిస్తున్నారు, తాగడానికి నీళ్లు ఇస్తున్నారు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. కానీ ఈ సమస్యను పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించేదాని కోసం అయితే ప్రత్యేక చర్యలు అయితే అధికారులు చేపట్టాలని కూడా తమ గోడును అయితే ఇక్కడ వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఊర్మిళా నగర్, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.